తను చాలా ఇష్టపడి నా అందం నా చదువు చూసి పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం సార్. బేబీ డెలివరీ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి కదా సార్ అమ్మాయికి. నువ్వు ఇలా తయారయ్యావేంటి అనేసి సరిగ్గా నాతో మాట్లాడకుండా, ఇప్పుడు చూడు అమ్మాయిలతో చాటింగ్స్ కాల్స్, ఫోన్ చూసినప్పుడు ఒక నోటిఫికేషన్ చూసాను సార్, రూమ్స్ బుక్ చేసుకున్నట్టు. మనకి నీ లావు ఇక్కడ కారణం కాదేమో, నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నేను రూమ్కి వెళ్తానంటే అది వినటానికి అసహ్యంగా ఉంది. చాలా సతమతం అయిపోతున్నాను సార్. ఒక 2-3 ఇడ్లీలు తిన్నా గానీ ఇక చూడు ఎట్లా వేస్తుంది, చూడు పందిలాగా తింటుంది కూర్చుంటుంది. నేను నా కళ్ళతో చూసాను తన బైక్ మీద వెళ్ళడం వేరే అమ్మాయితో. కలిగే ఆశ్చర్యం ఏంటంటే ముందున్నటువంటి వ్యక్తిత్వం రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఇంత స్థాయిలో మారిపోయిందా అన్నది అనిపిస్తుందమ్మా. అవమానించడం ఒకటే కాదు సార్, చేయి కూడా చేసుకుంటున్నారు. ఒక్కోసారి కొట్టడమే కాదు, కాలు కూడా లేపారు ఒక రోజు. మీ భార్య మౌనిక గారు మాకు ఒక మెయిల్ చేశారు. మెయిల్ చేస్తే మాట్లాడుకోండి. మీ క్యారెక్టర్ కూడా మార్చుకుని మీరు వేరే ఆడపిల్లలతో వెళ్ళటం ఇవన్నీ కూడా ఆవిడ చెప్పడం మాకు చాలా విడ్డూరంగా విచిత్రంగా అసహ్యంగా కూడా అనిపించింది. ఎందుకంటే బిహేవియర్ గురించి ఎందుకు కానీ తనని చూస్తే నాకే విరక్తి పుడుతుంది. పెట్టిద్దామా పోలీస్ స్టేషన్లో పంచాయతీ? అంత కాదు సార్, మీతో నాకు సంబంధం లేదు. నేను ఇంటికి వెళ్ళినాక తనతో మాట్లాడుకుంటా, మీ ఏం చేయాలో నేను చేసుకుంటా. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే మేడం. కళ్యాణ్ గారు, మౌనిక అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి. ప్రేమించుకున్నప్పుడు ఎంత డీప్గా వెళ్ళిపోయి ఎంత ఫాస్ట్ డెసిషన్స్ తీసేసుకుంటారో, పెళ్ళైన తర్వాత పెట్టుకునే అనుమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవి కూడా అదే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారండి. అనుమానాలు, అవమానాలు అన్నీ కూడా. మౌనిక సేమ్ సిచ్యువేషన్లో మనకి మెయిల్ చేసింది. మౌనిక అదే ప్రాబ్లం. తప్పకుండా మేడం. మీరు ఓకే అంటే ఒకసారి కాల్ చేసేసి. షూర్ మేడం. రైట్. నమస్తే అండి, మౌనిక గారైనా మాట్లాడేది? ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. జయ గారు, థ్యాంక్ యూ ఫర్ మై ఈమెయిల్ రిప్లైయింగ్ అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి. తప్పకుండా. యా. ఏం పేరు మేడం? మౌనిక అండి. మౌనిక గారు. నమస్తే మౌనిక గారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి మౌనిక గారు, ఏంటి సమస్య ఏంటమ్మా? నేను MCA చేశాను. MCA. నా పెళ్ళై 5 years అవుతుంది సార్. మా హస్బెండ్ పేరు నరేష్. మాకు 2 పిల్లలు సార్, ఆడపిల్లలు. ఫస్ట్ బేబీ పుట్టేంత వరకు లైఫ్ బానే ఉంది సార్. బట్ ఇప్పుడైతే సెకండ్ బేబీ పుట్టాక కొంచెం నేను లావ్ అయ్యాను. అంటే జనరల్ గా బేబీ డెలివరీ తర్వాత చాలా చేంజెస్ వస్తాయి కదా సార్ అమ్మాయికి. అవునమ్మా, కరెక్ట్. సో కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి తను ఎప్పుడు బాడీ షేమింగ్, నువ్వు ఇలా తయారయ్యావేంటి అనేసి సరిగ్గా నాతో మాట్లాడకుండా. అంటే మీది లవ్ మ్యారేజ్ కదమ్మా? ఎంతకాలం ప్రేమించుకున్నారు? తర్వాత 5 years ఆఫ్ మ్యారేజ్ కి ముందు 1 year సార్. మేము యాక్చువల్ గా ఒక ఇన్స్టిట్యూట్ లో కోర్స్ తీసుకునేటప్పుడు తను చాలా ఇష్టపడి నా అందం నా చదువు చూసి ఇష్టపడి పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం సార్. అంటే మిగతావన్నీ అంశాలను పక్కన పెడితే అందం, హైట్, వెయిట్ ఎక్కువగా ఫోకస్ చేసేవాడు ఇతను. ఆ అంశాల మీదైనా మిమ్మల్ని ప్రధానంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది? అవును సార్. అందులో నేను చాలా అందంగానే ఉన్నాను. నా కాలేజ్ లైఫ్ లో కూడా చాలా మంది వెంటపడుతుండే సార్ నాకు. అందరినీ కాదన్నా నరేష్ ఇష్టపడి నువ్వు కావాలి అనేసి చేసుకున్నాడు సార్. అది మేజర్ గా నరేష్ యొక్క పర్సనల్, అంటే మీ పర్సనల్ లుక్స్ మీద బేస్ అయ్యి నరేష్ పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని? అవును సార్. సో ఫస్ట్ పాప పుట్టిన తర్వాత మీరేం పెద్ద వెయిట్ గెయిన్ అవ్వలేదు? మీ BMI చేంజెస్ ఏం రాలేదమ్మా? అంత పెద్దగా ఏం రాలేదు సార్. సెకండ్ బేబీ పుట్టాక కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఉంది, ప్లస్ వెయిట్ గెయిన్ అయ్యాను సార్. నేను ట్రై చేస్తున్నాను సార్, బట్ అది అవ్వట్లేదు. అంటే చాలా చేంజెస్ వస్తాయి కదా సార్ ప్రెగ్నెన్సీ తర్వాత. అందులో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. నాకు కూడా చాలా ఆశలు, ఆశయాలు, కళలు ఉంటాయి కదా సార్. నేను కూడా అవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం, కిడ్స్ కోసం ట్రై చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీ వెయిట్ ఎంతమ్మా? 85 kgs. మీ హైట్ ఎంతమ్మా? 5.3 సార్. 5.3. సో దగ్గర మనం BMI క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 20 to 25 kgs ఎక్సెస్లోనే ఉన్నారు. అంతకుముందు ఎంత ఉండేవారమ్మా? పాప పుట్టక ముందు, డెలివరీకి ముందు, సెకండ్ డెలివరీకి ముందు? 70 లోపే ఉండేదాన్ని సార్. అబ్బో, చాలా తేడా వచ్చింది. నార్మల్ డెలివరీసేనండి? ఒకటి నార్మలే, ఒకటి సిజేరియన్ అండి. అంటే ఈ డిఫరెన్స్ అనేటటువంటిది మీ భర్త మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు
దాని గురించి మేము ఆశ్చర్యపడట్లేదమ్మా. ఎప్పటికైనా కూడా ఈ వెయిట్ రిడక్షన్ అనేటటువంటిది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ మానసిక పరివర్తన మీద కూడా డిపెండెంట్ కాబట్టి ఆ విధంగా మేము ఆశ్చర్యం పడుతున్నాం. సరే, ఇప్పుడు సెకండ్ బేబీ ఏజ్ ఎంతమ్మా? సెకండ్ బేబీకి 2 years సార్. సో 2 years బట్టి మీ వెయిట్ అలాగే ఉందమ్మా? నేను ట్రై చేస్తున్నాను సార్. చాలా కామెంటింగ్ సార్, చాలా చిరాకు. ఇప్పుడు చూడు అమ్మాయిలతో చాటింగ్స్, కాల్స్. ఈ మధ్య కాలంలో మరీ దారుణం ఏంటంటే తన లేనప్పుడు ఫోన్ చూసినప్పుడు ఒక నోటిఫికేషన్ చూసాను సార్, రూమ్స్ బుక్ చేసుకున్నట్టు. చూసినప్పటి నుంచి నాకు కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఎందుకు ఇలా తయారయ్యారు? తను ఇష్టపడే కదా చేసుకున్నారు. ఇప్పుడు అది నా చేతిలో ఉందా సార్? ఇప్పుడు లావ్ అవడం అనేది ప్రెగ్నెన్సీ తర్వాత అది కామన్ కదా సార్. అంటే మాకు అలా అనిపించట్లేదమ్మా. లావ్ అవటం కారణంగా చూపెట్టుకుని అతను ఆల్రెడీ అతని అలవాట్లని పెంపొందించుకుంటున్నాడేమో. వాస్తవానికి నీ లావ్ ఇక్కడ కారణం కాదేమో. అతని అలవాట్లు అనేటటువంటిది గాడి తప్పేటప్పటికి ఎవరి వైపు వేలెత్తి చూపెట్టాలో తెలియక నీ లావుతనం మీద చూపెడుతున్నాడేమో అనిపిస్తుంది మాకు. ఎందుకంటే లావ్ వేరు, వెయిట్ తగ్గాలి అనేటటువంటి ఆలోచన వేరు, నిన్ను ప్రోత్సహించడం వేరు, నిన్ను జిమ్లకు లేదంటే ఫిట్నెస్ ట్రైనర్లు పెట్టి లేదంటే డైట్ న్యూట్రిషనిస్ట్ పెట్టి తగ్గించుకునేటటువంటి బాధ్యత తీసుకోవటం వేరు. నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి నేను రూమ్కి వెళ్తానంటే అది వినటానికే అసహ్యంగా ఉంది. అంతే కదా, అది లవ్ మ్యారేజ్ రావట్లేదు సార్. సరిగ్గా ఇంటికి రారు, బాధ్యతలు పిల్లల గురించి ఏం పట్టించుకోవట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నేను కూడా అసలు తీసుకోలేకపోతున్నాను సార్. ఈ మనిషితో అసలు ఉండాలా, నేను ఎవరికి చెప్పుకోలేక నేను చాలా సతమతం అయిపోతున్నాను సార్. నువ్వు చాలా దారుణంగా తయారయ్యావు అలా మాట్లాడతారు సార్. బాడీ షేమింగ్ అయితే ఉంది సార్. అంటే చూడటానికి మీరు బాగాలేదనే ఉద్దేశమా, లేదంటే బయట ప్రపంచానికి మీరు అందంగా అతను చూడటానికా, లేదంటే బయట ప్రపంచం చూడటానికమ్మా? దేని గురించి అతనికి ఎక్కువ బాధ? అది క్లారిటీ లేదు కానీ నువ్వైతే లావుగా అయ్యావని ఎప్పుడు తిడుతుంటారు సార్. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉండేవాడండి? బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను కూడా అంత లావేం లేదు సార్. మీరు మాట్లాడారండి మౌనిక? మీరు అడిగారు అతన్ని? అడిగాను, ఎందుకు ఇలా అంటే నువ్వు సరిగ్గా లేవు, నువ్వు చాలా లావ్ అయిపోయినా, నాకు నచ్చట్లేదు అనేసి మాట్లాడారు. గట్టిగా నిలదీస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నారు సార్. అంటే ఫిజికల్ ఇంట్రెస్ట్ పోయిందని. మీ లావ్ ఒకటే సమస్య చెప్తున్నాడా అతను? లావ్ ఒకటే కాదండి, మానసికంగా తను చాలా హింసిస్తున్నారు. ఎలా అంటే మాటలతో. ఇప్పుడు నేను తిన్నా, కూర్చున్నా, టీవీ చూసినా, బయటకు వెళ్ళినా, ఏం చేసినా అది థర్డ్ పర్సన్ మీద పెట్టి అలా మాట్లాడుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా టీవీలో క్యారెక్టర్ చూసో లేకపోతే మనుషులను చూసో వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి తిడుతుండేవారు. నాకు అది అర్థం అయ్యేది. కానీ రాను రాను అది ఎక్కువ అయిపోయింది అనమాట. ఎంత ఎక్కువ అంటే ఇంకా ఏ పని చేసుకోలేనంత, ఏది చేసినా తప్పే, ఏం చూసినా తప్పే. ఇప్పుడు లావ్ అయ్యాను కానీ తినకుండా అయితే ఉండలేం కదా. ఇప్పుడు ఇంట్లో పని కానీ కిడ్స్ కానీ చూసుకోవాలి అంటే శక్తి కావాలి కదా. అవును అవును. మొత్తమే తినకపోతే నేను పడిపోతే ఎవరు చూస్తారు మేడం నా కిడ్స్ ని? డెఫినెట్ గా అండి. తినాలి కాబట్టి ఏదో లైట్ గానే తింటుంటా. ఒక 2-3 ఇడ్లీలు తిన్నా గానీ ఇక చూడు ఎట్లా వేస్తుంది, చూడు పందిలాగా తింటుంది, కూర్చుంటుంది, ఏం పని పట్టలేదు. ఇట్లా ఇన్సల్ట్ చేయడము, చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కామెంట్స్ చేయడం. ఇంకా డోర్ పెద్ద చేయించాలా నీకు ఇప్పుడు? డోరు సరిపోదు అంటే నేను పట్టరానంత ఏం లేదు కానీ అట్లా కామెంట్స్ అన్నమాట. ఏం కొనుక్కున్నా, తిన్నా, ఏం చేసినా, పడుకుంటే కూడా మంచం మొత్తం అక్కిపోయే కాకుండా మంచం విరిగిపోతుందేమో అట్లా కామెంట్స్. సో మానసికంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాట్ ఓన్లీ అదొక్కటే, ఇట్లా మానసికంగా చాలా హింసించడం స్టార్ట్ చేసినాను మాటలతోని. ఇవన్నీ భరించడం ఒకెత్త అయితే ఫోన్ లో కాల్స్ మాట్లాడుతుంటే నేను చాలా సార్లు విన్నాను. ఇప్పుడు ఏకంగా అమ్మాయిలు నా ముందే ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఇంటి దగ్గర అడ్రస్ పెట్టి మరి ఇక్కడికి రా అని చెప్పి ఇక్కడ నుంచి పిక్ చేసుకోవడము. నేను నా కళ్ళతో చూసాను తన బైక్ మీద వెళ్ళడం వేరే అమ్మాయితో. అది చూసాక మన హార్ట్ ఎంత బ్రేక్ అయిపోతుంది సార్. నాకు ఎంత అంటే షాక్ లోనే ఉండిపోతుంది. తినేనా, నన్ను ఇంత ఇష్టపడి చేసుకొని ఇప్పుడు జస్ట్ ఒక లావ్ అయినా ఇంత చేయడం ఎంత వరకు న్యాయం అంట నాకు. నిలదీసావమ్మా? నువ్వు అడిగావా ఏంటండి అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నారు ఏంటి బండి మీద, మీరు అడిగారా? అడిగాను. అడిగితే నేను ఇంతే చేస్తాను, నువ్వు ఇట్లా మంచిగా మారట్లే కదా, సన్నగా అవ్వట్లే కదా, నేను ఇంతే. బండి మీద తిరిగే అమ్మాయి ఎవరమ్మా? అంటే ఎందుకు ఎక్కించుకుంటున్నాడు? ఏమో సార్, ఎవరు ఆఫీస్ కొలీగో మరి ఫ్రెండ్స్, సోషల్ ఫ్రెండ్స్ నాకు తెలియదు. కానీ నేను గట్టిగా అడిగాను ఒక రోజు, ఎవరు అమ్మాయి అంటే నీకెందుకు, నా ఇష్టం,
నువ్వు నా బండి మీద కూడా పట్టవు, నీ పక్కన నేను కూర్చోలేను అని గట్టిగా అరుస్తాడు. ఇంకా గట్టిగా నేను నిలదీస్తే కొట్టాడు కూడా అండి, ఒక రోజు చెయ్యి కూడా చేసుకున్నారు. ఓ సో అన్ని హింసలు అనేది అంటే మాకు కలిగే ఆశ్చర్యం ఏంటంటే ముందున్నటువంటి వ్యక్తిత్వం రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఇంత స్థాయిలో మారిపోయిందా అనిపిస్తుందమ్మా. మరి అతనికి వేరే అలవాట్లు అవ్వటం వల్ల ఈ విధంగా నీ మీద నిలదీస్తున్నాడా? ఏమైపోయింది ఆ ప్రేమ అంతా? షాక్ల మీద షాక్లు అన్నమాట. ఒక్కో రోజు ఒక్కో షాక్ ఇస్తారు. అది మానసికంగా నేను రోజు కృంగిపోతున్నానండి. దీని వల్ల కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒకటే చెప్పారు నాకు, ఉంటేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో లావ్ అవ్వరు, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, టెన్షన్ ఎక్కువ పడ్డా గానీ, ఆవేశం ఎక్కువ పడ్డా గానీ లావ్ అవుతారు, కొందరికి ఆ జీన్స్ అది కూడా ఒక రీజన్ అవుతుంది అని కూడా చెప్పారండి. అతను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాడు అంతే, నువ్వు లావ్ అయ్యావు, నువ్వు సన్నబట్టం తప్ప ఇంకొక దానికి సైంటిఫిక్ రీజన్ కూడా అతనికి అక్కర్లే. సార్ అనగానే తగ్గిపోవడం అంత ఈజీ సార్? అది కూడా అదే కదా, చేతులు ఉంటుందా? తరగడం మన చేతులు ఉంటది, కానీ నేను ట్రై చేస్తున్నాను, నేను వాకింగ్ చేస్తున్నాను రోజు. ఇంకా నువ్వు చేయాలి, అసలు తినొద్దు, ఫాస్టింగ్ ఏ ఉండాలి మొత్తం, అసలు నేను ఏమి తినొద్దు. ఏమి తినకపోతే నేను ఎట్లా నీరసమే గాలితో బతుకుతారా ఏంటి? మీరు అన్నట్లుగా క్షణాల్లో జరిగిపోతుందా తగ్గటం అనేది? ఏం డాక్టర్ గారు, దానికి ఒక సర్టన్ పీరియడ్ ఉండదు. ఇప్పుడు తను ఫైనల్ గా ఏమంటాడు మౌనిక? ఏమంటారంటే నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు సన్నగా లేవు, నువ్వు నాకు వద్దు అన్నట్టే బిహేవ్ చేస్తున్నాను మేడం. నేను లోపల సతమతం అయిపోతున్నాను. వద్దంటే ఏంటమ్మా, అంటే ఇంక ఈ పెళ్లి వద్దంటాడా? వద్దు అంటే ఇంకా రూమ్స్ నోటిఫికేషన్ చూసినప్పటి నుంచి నాకు కూడా ఏమనిపిస్తుంది సార్, తనకి ఇంకా నేను అవసరం లేదనే కదా దాని అర్థం. ఇవన్నీ లావు తగ్గటం ఒక ఎత్తు, దాని మీద అతని ఇంపార్టెన్స్ ఇస్తే కనుక ఇది ఒక పెళ్లికి ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ, నమ్మక ద్రోహం ఇది. దానికి నువ్వు ఎంత ఫీల్ అవ్వాలి? నువ్వు లావ్ అయినందుకే అతను అంత ఫీల్ అయ్యి ఇంత ఈ విధంగా హేళన చేసి బాడీ షేమింగ్ చేసి అవమానిస్తున్నాడు కదా ప్రేమించినటువంటి అమ్మాయిని. అవమానించడం ఒకటే కాదు సార్, చేయి కూడా చేసుకుంటున్నారు. ఒక్కోసారి కొట్టడమే కాదు, కాలు కూడా లేపారు ఒక రోజు, తన్నడము అలాంటివి కూడా చేస్తే ఎందుకు భరించాను నేను? అసలు ఇంత సాడిస్ట్ కదనే. ఎప్పుడైనా కూడా ఇటువంటి ఆలోచనలు ఇలాంటి మాటలు అన్న తర్వాత ఎప్పుడైనా అపాలజీ చేసి తాత్కాలికంగా ఏదైనా మార్పు వచ్చిందా మాటల్లో, లేదంటే అపాలజీ అనేది లేదా? లేదు సార్, అసలు మార్పు అనేది రోజు రోజుకి ఎక్స్ట్రీమ్ గా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవట్లేదు. మా అమ్మ నాన్నలకు కూడా చెప్పాను అనుకో, వాళ్ళేమో లేదు నువ్వే అడ్జస్ట్ అవ్వాలా, నువ్వే సన్నగా కావాలి, అడ్జస్ట్ అవ్వు అంటారు సార్. ఈమెయిల్ పంపించింది దేనికమ్మా? డెసిషన్ తీసేసుకున్నాను కరెక్టా రాంగా అన్నది చెప్పడం గురించా, లేదంటే అతనికి ఫోన్ కలిపి అతను ఏమైనా మార్పు తెప్పించడం గురించా? దేనికి ఈమెయిల్ పంపించారు మాకు? సార్ నాకు మీరు సజెషన్ ఇస్తారనేసి డిప్రెషన్ లో బాధలో ఉన్నాను సార్. ఇప్పుడు అతనితో మాట్లాడినా కూడా వేస్ట్ అనుకుంటే కనుక అతనితో అసలు మాట్లాడాం, కేవలం నీ విశ్లేషణ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒక డెసిషన్కి వచ్చేద్దాం. లేదు ఒకసారి మాట్లాడి చూడండి అంటే మాట్లాడదాం. అది నేను అంటున్నాను, మాట్లాడాలా లేదంటే నీకు సింపుల్గా నువ్వు చెప్పినటువంటి దాని బేసిస్ మీద కరెక్ట్ డెసిషన్ చెప్పేమంటావు? ఒకసారి ట్రై చేద్దాం సార్, కాల్ అయితే ఒకసారి ట్రై చేద్దాము. ఓకేనమ్మా, నీ మాటల్లో అయితే నాకేమీ అతను మార్పు వస్తుంది, మా వల్ల అతనికి మార్పు వస్తుంది అనే మాట కూడా మాకు అనిపించట్లేదు. బట్ స్టిల్ నువ్వు ట్రై చేస్తున్నావు అంటున్నావు కాబట్టి అసలు ఆ మాట ఏం మాట్లాడతాడో ఒకసారి విందాం, దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి వద్దాం. ఓకే సార్, లైన్లో తీసుకుంటాం. తీసుకోమ్మా, కనెక్ట్ చేయమ్మా, మాట్లాడదాం. కానీ ఇంకా ఈ రోజుల్లో ఎట్లా కూడా ఆలోచిస్తున్నారా చూడండి డాక్టర్ గారు. దుర్బుద్ధి మేడం, ఇక్కడ దుర్బుద్ధి. ఇక్కడ ఏంటంటే అమ్మాయి 75, 85 అయింది, 10 కేజీలకి ఏం మార్పు? వాడు హేళన చేసి ఏదో కారణం చూపెట్టి పాత అలవాట్లు కాపాడుకోవటం తప్ప ఈ అమ్మాయికి తెలియని అలవాట్లు ముందు నుంచి ఉంటాయి. ఇప్పుడు వరకు కారణం దొరకలేదు, ఇప్పుడు కారణం దొరికింది కాబట్టి మీదకి. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ యాక్సిడెంట్ ఏదో అవుతుంది, అతనికి కాల్లో చేయకపోతుంది, ఆడపిల్ల అలా మాట్లాడగలుగుతుందండి మేడం? ఒకసారి ట్రై చేశాను, లిఫ్ట్ చేయట్లేదు, ఇంకోసారి ట్రై చేస్తాను మేడం ఫైనల్ గా. డెఫినెట్ గా అండి. మీతో ఫోన్ కూడా మాట్లాడ్డా? నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఈ మధ్య కాలంలో. సో లావుగా ఉంటే ఫోన్ కూడా ఎత్తడు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. కానీ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేసాక వాళ్ళు ఏం సమాధానం చెప్పాలనండి? ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించట్లేదు డాక్టర్ గారు. మళ్ళీ ట్రై చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. మీకు ఒకసారి నెంబర్ పంపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. నాకు ఫార్వర్డ్ చేయండి, ఈ నెంబర్ కి పంపిస్తాను. ఓకే చేయండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఏం లేదండి, మీ భార్య మౌనిక గారు మాకు ఒక మెయిల్ చేశారు, తను ఒక పర్సనల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానని. దాని గురించి మీతో మాట్లాడాలని కాల్ చేశాను. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వగలుగుతారా? సమస్య అనేది ఇద్దరు వైపు నుంచి ఉంటుంది కదండి, భార్యాభర్తలు. మీరు తనతో ఆల్రెడీ మేము మాట్లాడాము, మీరు ఒక్క 2 నిమిషాలు.
ఒక్క నిమిషం అండి. నమస్తే నరేష్ గారు. నరేష్ అండి. నరేష్ గారు నమస్తే. మీ భార్య మౌనిక గారు మాకు ఈమెయిల్ పంపించారండి. అయితే ఆవిడ పడేటటువంటి బాధ బయటకు ఎవరికి చెప్పుకోలేక మా సలహా సూచన గురించి ఆవిడ మాకు చేశారు. 1 సంవత్సరం ప్రేమించుకుని 5 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఆడపిల్లలు కన్నది ఆవిడ. కన్న తర్వాత ఈరోజు మీ వరకు ఎటువంటి సమస్య లేదు. సమస్య అంతా కూడా 2వ బిడ్డ పుట్టిన తర్వాతే సమస్య ఏర్పడింది. అది కూడా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, కానీ మీరు ఆవిడ్ని శారీరకంగా ఆవిడ లావుగా ఉందని చెప్పి ఆవిడ్ని దూరం పెట్టి అవమానించి కొన్ని సందర్భాల్లో కొట్టి మీ క్యారెక్టర్ కూడా మార్చుకుని మీరు వేరే ఆడపిల్లలతో వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆవిడ చెప్పడం మాకు చాలా విడ్డూరంగా, విచిత్రంగా, అసహ్యంగా కూడా అనిపించింది. ఎందుకంటే బిహేవియర్ గురించి ఎందుకు గానీ తనని చూస్తే నాకే విరక్తి పుడుతుంది. అంటే అందం అంటే ఏంటండి? మీ నిర్వచనం ఏంటి? అంటే మీరు ఓన్లీ అందం చూసే చేసుకున్నారా? ఇంకే ఆస్పెక్ట్ చూడలేదా అమ్మాయిలో? చూడలేదు సార్. ఆమె ప్రపోజ్ చేసింది కూడా అందంగా ఉందానే. మరి అప్పుడు పిల్లల దాకా వెళ్లకుండా ఉండాల్సింది. అవును మేడం, నేను ప్రేమతోనే ఉన్నా, ప్రేమతోటే పెళ్లి చేసుకున్నా, ప్రేమతోటే పిల్లలు పుట్టారు. తను ఏం చెప్పిందో నాకేం అవసరం లేదు సార్. తను అందంగా అయ్యి తను స్లిమ్ గా తయారైతే నేను తనతో కాపురం చేస్తా. అప్పుడు నాకు వేరే అమ్మాయి ఆలోచన ఎందుకు వస్తుంది సార్? అట్లుంటే అమ్మాయి మీద నాకు బయటికి పోవడం లేదు, అమ్మాయితోనే అట్లా. నరేష్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు ఆవిడ ప్రయత్నం చేసిందా లేదా? ఇంట్లో కూర్చొని ఖాళీ ఉండడం తప్ప ఒళ్ళు కరిగించింది ఎప్పుడు సార్? ఇంకోటి కూడా చెప్పింది ఆవిడ, ఈ వెయిట్ తగ్గకపోవటానికి, ఇవి లావుగా ఉండటానికి, పిల్లలు కన్నా తర్వాత లావు అవ్వటానికి మీరు రూమ్లకి వెళ్ళటానికి ఏంటండి ఈ రెండింటికి సంబంధం? ఈ అమ్మాయిని నానా ప్రశ్న అడిగితే కొడతారంట. ఆ టీవీలో క్యారెక్టర్స్ వాళ్ళు వీళ్ళని పోల్చి నానా అనుకోనటువంటి మాటలు అంటారంటే, ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలంటే భయం వేయాలి, మీ ఎదురుకుంటే నడవాలంటే భయం వేయాలి, సోఫాలో కూర్చుంటే సోఫా దిగిపోద్ది అంటారంట, మంచం మీద పడుకుంటే మంచం ఇరిగిపోద్ది అంటారంట. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ భరించడానికి ఆవిడ రెడీగానే ఉంది. ఈ సవతి ప్రేమలు ఏంటండి? సైడ్ ట్రాక్ అవుతుందండి బిజినెస్ మొత్తం. ఎందుకు? అదేంటిది? ఆ గొడవ ఏంటి చెప్పండి. ఫస్ట్ అమ్మాయికి అన్ని మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు ఎప్పుడు అవసరం నాకు లేదు. సారీ, నేను ఎలా అంటున్నాను, మీ తల్లిగారు, మీ అక్కగారు, మీ చెల్లిగారు అందరూ పిల్లగన్నటువంటి వాళ్ళే. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లావ్ అవటం అనేది సర్వసహజం. మీ అక్క కాకపోతుందా? మీ చెల్లి కాకపోతుందా? మీ తల్లి కాకపోతుందా? నేను ఇలా కొరిలేట్ చేస్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. కేవలం ఈ కారణం చూపెట్టి ఒక ప్రేమించినటువంటి ఆడపిల్లని ఇలా హింస పెట్టి ఒక 2 ఆడపిల్లల తల్లిని ఇలా అవమానించి మీరు ఇలా తప్పించుకుని పారిపోవటం అనేది తప్పు. నా ఉద్దేశం ఏంటంటే, ముందస్తునే మీకు వేరే అలవాట్లు ఉన్నాయి, నన్ను మాట్లాడకూడదు అనే హక్కు మీకు లేదు. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. మీరు ముందు మీ క్యారెక్టర్ మార్చుకోండి. మీ క్యారెక్టర్లో లోపాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కళ్ళకు గంతలు కట్టి మీరు పదే ఓయో రూముల్లోకి వెళ్ళిపోయి మీ బలహీనత బయటపడకూడదని చెప్పి ఈరోజు ఆ అమ్మాయి లావ్ అవటం అనేటటువంటి అంశం మీద వేలెత్తి చూపెడుతుంది. మంచిది కాబట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇంకో అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టిద్దామా? పోలీస్ స్టేషన్లో పంచాయతీ అంత కాదు సార్, మీతో నాకు సంబంధం లేదు. నేను ఇంటికి వెళ్ళినాక తనతోని మాట్లాడుకుంటా, మీ ఏం చేయాలో నేను చేసుకుంటా. తనతో ఎప్పుడు మాట్లాడతారు అంటే కనుక ఇలాంటి అవమానాలన్నీ భరిస్తూ మీతో పాటు కంటిన్యూస్గా కాపురం చేస్తూ ఆ 2 ఆడపిల్లలకి భవిష్యత్తులో ఇలాంటి మొగుళ్ళు కూడా ఇస్తారు, మనం అందంగా లేకపోతే పెళ్ళే చేసుకోకూడదు, ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లల్నే కనకూడదు అనేటటువంటి పాఠాలు, నీతులు చెప్పేటటువంటి నీలాంటి తండ్రి నీలాంటి భర్తతో ఉండాలా వద్దా అనుకునేటటువంటి ఆలోచన ఫస్ట్ ఆ అమ్మాయికి ఉందో లేదో మీ అమ్మాయితో తేల్చుకుంటాము. ఎందుకంటే ఇటువంటి నీతులు మేము వినడానికి మేము రెడీగా లేవండి. కేవలం లావుగా ఉందంటే నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, రేపటికల్లా తెల్లగా కానీ నల్లగా కానీ అయిపో. నువ్వు హైట్ ఉన్నావా, వెయిట్ ఉన్నావా? ఇంతకుముందు నువ్వు జిమ్ బాడీ, ఇప్పుడు మళ్ళీ ఆ జిమ్ బాడీ చూపెట్టు, పొట్ట రాకుండా చూపెట్టు. నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నీ రంగు ఏంటి? ఇలా కూడా మేము మాట్లాడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మానవత్వానికి విలువనివ్వండి, ఆలోచనకి విలువనివ్వండి, నీతులకు విలువనివ్వండి. ఈ పెళ్ళి ఏ బేసిస్ మీద స్టార్ట్ అయింది? ఈరోజు మనసులు కలిసాయా, లేదంటే కేవలం శారీరకపరమైనటువంటి అందాల మీద అగ్రిమెంట్లు రాసుకున్నారా మీరు? ఇవే ప్రశ్నలు మీ ఆవిడ నిన్ను అడిగితే, మొన్న తెల్లగా ఉన్న ఈరోజు నల్లగా ఎందుకు అయ్యావని, మొన్న 4 గంటలు ఈరోజు ఊడిపోయినాయి ఎందుకు నీకు, వెళ్ళి విగ్గు పెట్టుకుని రా అని అంటే నీకు తగలదా బాణం? ఇప్పుడు నా వెనక మస్తు మంది ఉన్నారు, నా వెనక తిరిగేటోళ్ళు. నువ్వు కావాలని మీ వెనకాల వాళ్ళు తిరుగుతారో, పోలీస్ వెనకాల మీరు తిరుగుతారో తేల్చుకుందామండి. మన్మథ రాశులన్నీ పోలీస్ స్టేషన్లో. కళ్యాణ్ గారు, ఇలాంటి క్యారెక్టర్ తో మీరు మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేయటం కూడా వేస్ట్ అండి. నాకు మీతో మాట్లాడే అవసరం లేదు సార్. అక్కడే హ్యాట్స్ ఆఫ్ లే, వెళ్ళరే. ఎక్కడ కలవాలో అక్కడ మాట్లాడటమే వేస్ట్. ఇది మాత్రం నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నాను ఈ అంశాన్ని. స్టార్టింగ్లో లైట్గా మాట్లాడాను, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటల్లో పూర్తి స్థాయిలో నిబద్ధత ఉందా లేదో ఒకసారి క్లారిఫై చేసుకుందామన్నా. 10 నిమిషాలు మాట్లాడేటప్పటికి నువ్వు నోట్లోంచి వచ్చినటువంటి 10 పదాలు బట్టి నీ క్యారెక్టర్ ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటన్నది అర్థమైంది. ఒక తప్పుడు అబ్బాయితో ఈ అమ్మాయి గుడ్డిగా ప్రేమించి మోసపోయింది ఈ అమ్మాయి. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. పెట్టేశాడు అతను. అమ్మ నువ్వు ఉన్నావా మౌనిక? 5 సంవత్సరాలు భరించావమ్మా ఈ మనిషిని. ఈరోజు కేవలం లావుగా ఉన్నావో వెయిట్ పెరిగేటటువంటి అంశం కాదమ్మా. అతను కంప్లీట్గా ఒక క్యారెక్టర్లెస్ పర్సన్. ఈరోజు కనికరం, ఆలోచన, భయం, భక్తి లేనటువంటి ఆలోచన శైలి అతనితో రూపాయి పావులా కూడా ఒక 10 నిమిషాలు కూడా ఉండాలి అనేటటువంటి అంశాన్ని మేము అసలు ప్రోత్సహించాం. ఇదైతే పర్సనల్గా నా ఉద్దేశం. చాలా మనసు ఇరిగిపోయింది సార్. మానసికంగా చచ్చిపోతావు. ఆ పిల్లలకి మానసికంగా ఒక బలమైనటువంటి తల్లి లేకుండా అయిపోతాం. ఇంకో సంవత్సరం అక్కడ ఉంటే, ఒక 6 నెలలు ఉంటే అక్కడ.
సార్ నాకు ఎటు పారిపోవడం లేదు. మౌనిక, ఇప్పుడు నిన్ను- పేరెంట్స్ ఎదురుతే అట్లా అంతే చూస్తేనేమో ఇలా డెఫినెట్ గా డాక్టర్ గారు ఒక మంచి సలహా ఇస్తారు. మీరు చెప్తా విందాము అనుకుంటున్నాను సార్. మీరు ఏ అదే, డిసిషన్ అదే. ఇవ్వాలి అనుకుంటున్నారు అది అమ్మా, చేయాలనుకుంటున్నాను సార్. నయానా భయానా స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్. నీ మనసాక్షికి ఆల్రెడీ నువ్వు నడిచినంత కాలం నడిచావు, ఇంకా అలసిపోయి ఈ అవమానాన్ని భరించలేకపోతున్నావు. ఇంకా చూస్తే కనుక ఆ మనిషి నేను కొట్టి చంపేటట్టు కూడా ఉన్నాడు. ఆ పరిస్థితి కూడా నాకు అనిపించింది. ఖచ్చితంగా అతని బ్యాక్గ్రౌండ్లో ఒకలో ఇద్దరు అమ్మాయిలతో అతను రాసలీలు నడుస్తున్నాయి. అతను చావేదో అతను చస్తాడు. అటువంటి వ్యక్తి నీ పక్కన ఉంటే కనుక నీకు మానసికంగా వేదన కాదు, అవమానం కూడా. ఈ మధ్య కాలంలో ఫిజికల్ హెరాస్మెంట్ కూడా ఎక్కువ అయిపోయింది సార్, మెంటల్ హెరాస్మెంట్ తో పాటు కూడా. సో అవన్నీ కూడా తక్కువ లేకపోతే నేను కళ్ళతో చూసినప్పటి నుంచి నాకు కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు. దాని అవునా? తోడు అవునా? ఆడపిల్లలు ఇద్దరు పెరుగుతున్నారు కదమ్మా, వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడిపోతుంది? మాకంటే మీ ఫ్యామిలీ అనేటటువంటిది నీకు పెద్ద సపోర్టు. మీ పేరెంట్స్తో ఖచ్చితంగా ఇది ఇంకా సీక్రెట్ పెట్టకుండా ఓపెన్గా కూర్చొని డిస్కస్ చేయి. ఇటువంటి వాతావరణం ఉంది. ఇటువంటి వేదిక నుంచి, ఇంత పవిత్రమైనటువంటి వేదిక నుంచి ఇంత బాగా చెప్పేటటువంటి ఒక డాక్టరు జయ మేడం ఉన్నా కూడా వాళ్ళ మాట కూడా లెక్కపత్రం లేకుండా, కౌన్సిలింగ్ కూడా వినకుండా ఫోన్ పెట్టేసి నేను ఇంట్లో చూసుకుంటానని చెప్తున్నాడు. నన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. నేను చదువుకుని ఎంసీఏ చదువుకున్నటువంటి నేను ఒక ఆడపిల్లని, నా నిర్ణయం నేను తీసుకునే నాకు హక్కు ఉంది అనే విధంగా మీ తల్లిదండ్రులతో మాట్లాడు. నీకు కొండంత బలం, ధైర్యం వాళ్ళే ఇస్తారు. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని సార్. నేను కూడా ఒంటరిగా బతికి మా పిల్లల్ని నేనే చదివించాలి అనుకుంటున్నాను సార్. అంతేనమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక అంత ఈజీగా కూడా వదలద్దమ్మా ఇతన్ని. ఎందుకంటే తూతూ మంత్రంగా బొమ్మల పెళ్లి చేసుకున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఊరికే వదలకూడదు. ఎందుకంటే రేపొద్దున ఈ ఇద్దరు ఆడపిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత అలా మాట్లాడి అలా అవమానించి హింస పెట్టేటటువంటి ఒక తండ్రిని ఎందుకు వదిలేసావమ్మా అని అడుగుతారు. కాబట్టి లీగల్గా కూడా హెల్ప్ తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలమ్మా. లీగల్ సపోర్ట్ కూడా తీసుకోండి మౌనిక. ఓకే సార్. ఓకే మేడం. ఓకే అమ్మ మౌనిక, జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెసిషన్ ఫాస్ట్ గా తీసుకోండి. అతని మాటలు వింటుంటే చాలా క్రూయల్ గా ఉంది. ఇంటికి వస్తాను, నేను చూసుకుంటాను అని అంటున్నాడు. కాబట్టి ఒకసారి ఇమీడియట్గా ఈ ఫోన్ కట్ అయిన తర్వాత అమ్మ నాన్నకు ఫోన్ చేసి మేము చెప్పినట్టుగా ఒకసారి చెప్పి, అమ్మాయిలకి అర్థం కాకపోతే నీకు ధైర్యం సరిపోతే జయ గారితో కానీ నాతో కానీ ఒకసారి మాట్లాడిపించమ్మా. మేము కూడా మాట్లాడి ఎంత వేదనకు నువ్వు లోనయ్యో, ఎంత గురే, దీని మీద తక్షణ కర్తవ్యంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్నది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేరెంట్స్కి. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ మౌనిక. అమ్మో, వాడు కిరాతకుడు మేడం. ఓన్లీ ఈ అమ్మాయి ఏంటంటే బాడీ షేమింగ్ అనే యాంగిల్లోకి వెళ్ళిపోయింది. కానీ వాస్తవానికి అతనిలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎక్కడ మానవత్వం లేదు, కనికరం లేదు. ఆఖరికి ఆ స్టేట్మెంట్ చూడండి, ఇప్పటికీ నా వెనకతలు వచ్చే చాలా మంది అమ్మాయిలు ఉన్నారని. అతను అట్లీస్ట్ ఆలోచించే ప్రయత్నం కూడా చేయట్లేదు కళ్యాణ్ గారు. మీరు అన్నట్లుగా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే బ్రెయిన్ ఉంటే కదా మేడం ఆలోచించేది. సరే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తను కాల్ చేస్తే కనుక సపోర్ట్ చేయండి. మాట్లాడదాం. నమస్తే.